కర్కాటక రాశి వారికి నవంబర్ నెల 21 నుండి నవంబర్ 30 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావే లేదు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసేటువంటి పని కూడా మేమేం పెట్టుకోమండి. దీనికి ఏం కంగారు పడాల్సిన పని లేదు. మీకు ధైర్యమే చెప్తాం. మేము ఏం కంగారు పడకండి. ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మల్లోనే కుజుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మల్లో కుజుని యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. మనిషిలో కోపం ఎక్కువగా ఉంటుంది, మాటలో కఠినత్వం ఉంటుంది. ఎందుకు కోపం వస్తుందో అర్థం ఉండదు. ఆ కారణం పర్థం లేనటువంటి కోపము. అలాగే ప్రవర్తనలో కూడా అన్నిటికీ చికాకు పట్టము. ఈ విధమైనటువంటి ప్రవర్తన అంతా కూడా ఆ కుజ భగవానుడు జన్మల్లో సంచరించేట పరిస్థితిలో ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతుంటాయి. కానీ మనం బయట బాహ్య ప్రపంచానికి కనుక మనం చూసుకున్నట్టయితే వాడి కోపం ఎక్కువ, వీడి కొన్ని చెడ్డ పనులు చేస్తాడు, వీడికి దురలవాట్లు ఎక్కువ, వాడు చాలా మంచివాడు అంటాం చూడండి. అది వాడు ఎవ్వడు కూడా కోరి తెచ్చుకోలేడు. గ్రహముల యొక్క ప్రభావం ఆ మనిషి మీద ఏ విధంగా పడుతుందో అదే విధంగా అతని యొక్క ప్రవర్తన ఉంటుంది. జ్యోతిష్యం కనుక మీరు నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా మీరు ఏ మనిషిని ద్వేషించాలండి. ఎందుకంటే వాడు తెల్లవారు రేపు నుంచి బాగా చెడ్డవాడైనా సరే రేపటి నుంచి మారిపోదాం అనుకుంటాడు. అసాధ్యం. ఎందుకంటే గ్రహాలు అతన్ని కుదురుగా ఉండనివ్వండి. మంచి చేసే గ్రహాలు మంచి చేస్తూ ఉంటాయి. చెడ్డ చేసేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇతని జాతకానికి అవి చెడు చేస్తూనే ఉంటాయి. అంతే. పాపం వాడి ప్రమేయం అనేది చాలా తక్కువ. కానీ కొన్ని సందర్భాలలో మన ప్రయత్నంతో వాటిని అధిగమించవచ్చు. దానికి చాలా కృషి అవసరం. దానికి సరియైన గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం అవసరం. ఇంట్లో ఎవరికో ఒకరికి జ్యోతిష్యం తెలుసుండి ఈ గ్రహం వల్ల ఈ విధంగా ఉంది కాబట్టి దాన్ని మొదటి నుంచి వాడి కోపం త్వరగా వస్తుందండి. కోపం రాకుండా ఉండే విధంగా దాన్ని మలుచుకోగలిగితే ఆ విధంగా మనకి చాలా సత్ఫలితాలన్నీ కూడా ఈ జ్యోతిష్యం ముందుగా తెలుసుకోవటం వల్ల మనం దాన్ని సాధించవచ్చు. ఓకే, ఇక్కడ కుజుని యొక్క ప్రవర్తన జన్మల్లో ఉంటే ఈ విధంగా చెప్పుకున్నాం కదండి. ఇకపోతే తృతీయంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. తృతీయంలో కేతు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్యన ఐక్యత, అలాగే సాహసం, అలాగే సేవకులు, మిత్రులు, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ స్థలంలోనూ వ్యాపార స్థలంలోనూ వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మనసా వాచాకరణ కూడా మీకు అందిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఖర్చులు, కొన్ని విచిత్రమైనటువంటి వస్తువుల సేకరణ కూడా మనకి సేకరించడం ద్వారా ధనం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల పెద్దగా నష్టపోయేది ఏమి ఉండదు. కానీ మొత్తం మీద అది ఒక అనవసరమైన ఖర్చు. ఇంట్లో ఒక అనవసరమైనటువంటి వస్తువు పెట్టుకున్నట్టే అవుతుంది. అవసరమైన మేరకే మనకి ఏ అవసరమో అవే కనుక ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. అది 2 గదులు కానివ్వండి, 3 గదులు కానివ్వండి, చాలా విశాలంగా ఉంటుంది. ఈ రోజున 2000 SFT ఇల్లు తీసుకున్నప్పటికీ, ఫ్లాట్ తీసుకున్నప్పటికీ అందులో నిలబడడానికి జాగా లేదు, కూర్చోవడానికి జాగా లేదు, పడుకోవడానికి జాగా లేదు. ఇంటి నిండా సామానే 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 ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దాన్ని చాలా తగ్గించుకోవాలి. ఏవీ లేవండి. మా చిన్నప్పుడు కింద కూర్చునేవాళ్ళం, చాపేసి పడుకునేవాళ్ళం, లేచాక చుట్టేసేవాళ్ళం, ఏవో నొలక మంచాలు ఉండేవాళ్ళు, బయట పెట్టేవాళ్ళు. ఏ విధంగా మనం సామాను తగ్గించుకోవాలి. ఆ విధంగా తగ్గించుకున్నట్టయితే అదేదో మనకి ప్రయాణాల్లో కూడా ఏదో స్లోగన్ పెడుతూ ఉంటారు కదా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఏదో పెడుతూ ఉంటారు. ఆ విధంగా సామాన్ తక్కువగా ఉంటే మనకి సౌకర్యం చాలా ఎక్కువగా ఉంటుంటుంది. ఎందుకంటే 4 సార్లు కింద కూర్చొని 4 సార్లు లేచినప్పటికీ ప్రత్యేకించి పొద్దుటే లేచి వాకింగ్కి వెళ్ళాల్సిన పని ఉండదు నాయన. ఇంట్లోనే ఆ కుర్చీలు, ఆ సోఫాలు తీసేస్తే 4 సార్లు కింద కూర్చొని 4 సార్లు లేస్తే సరిపోతూ ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకించి అవసరం లేదు. ఈ విధంగా మనకి ఈ తృతీయంలో కేతు ఉండటం వల్ల మనకి ఈ చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి కేతు వల్ల కలుగుతున్నాయి. కాకపోతే కొంచెము ఈ విచిత్రమైనటువంటి వస్తువుల యొక్క కొనుగోలు తగ్గించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇకపోతే పంచమంలో రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు. పంచమ స్థానంలో రవి బుధులు ఇద్దరు కూడా సత్ఫలితాలు అయితే ఇవ్వజాలరండి. పంచమంలో ఉండటం వల్ల ఈ కర్కాటక రాశి వారికి వాళ్ళ పిల్లలు కొంచెం ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడము,
చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఏదైనా అంటే ఇంకా ఇప్పుడు మీ కాలంలో తెలుసున్నదే ఇంక ప్రత్యేకించి చెప్పేదే ఉందండి. అవి చిన్నప్పుడైతే మా చిన్నప్పుడు ఒక రకంగా ఉండేది, ఈ కాలంలో ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, మరి ఇంచుమించుగా సంవత్సరన్నర పిల్లలు కూడా దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. వాడు పాలు కూడా తాగటం లేదు, పాలు తాగే పిల్లవాడు పాలు కూడా తాగట్లేదు ఫోన్ ఇవ్వకపోతే. ఇవందరికీ మీకు అనుభవమే, ప్రత్యేకించి నేనేదో కొత్తగా చెప్పే విషయం కాదు, మీ ఎవరికి తెలియని విషయం కాదు. ఈ విధంగా కొంచెం ఇంతంత దుష్ప్రభావాలు కూడా గ్రహాల వల్ల మనకి కొత్త దురలవాట్లు అవి అవ్వటం జరుగుతోంది. ఇదివరకు ఉంది, ఎప్పుడు ఉన్నవి ఇవన్నీ కాదంటలేదు. ఈ సెల్ ఫోన్ వచ్చాక మరి ఇంకా కొత్తవి యాడ్ అవుతున్నాయి, అంటే దాన్ని కలుస్తున్నాయి మనకున్నటువంటి చెడు అలవాట్లతోటి. అందుచేత ఈ పిల్లల విషయంలో కొంచెం ఈ కర్కాటక రాశి వారు ఈ ఆరోగ్య విషయంలో, రవి ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. రవికి బుధుడికి కూడా సరిపోతుంది. ఇకపోతే షష్టమ స్థానంలో రవి యొక్క శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము 6వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే కొంచెము అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రుణస్థానం కాబట్టి మీరు ఏదైనా అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే రుణాలు కూడా మీకు అంత సులభంగా ఈ ఈ ఈ చెప్పుకుంటున్నటువంటి ఈ 10 రోజుల కాలంలో మీకు రుణం పుట్టడం కూడా ఇదిగో అదిగో అంటూ ఉంటారు, కానీ మీ చేతికైతే డబ్బులు సమయానికి అందకపోవచ్చు. అది మీ ఖర్చు చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. మీ పిల్లవాడిని అమెరికా పంపించడానికి కావచ్చు, లేకపోతే ఇంటి రిపేర్ గురించి కావచ్చు, లేకపోతే ఆరోగ్యం గురించి ఏదైనా కావాలండి. డబ్బులు చేతికి అందేది చాలా కష్టం మీద జరిగేటట్టు వ్యవహారం. అలాగే రోగాలు కూడా కొంచెం పొడచూపేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే 8వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని అనేటువంటిది కొంచెము ఈ 10 రోజులు ఖచ్చితంగా బాధ కలిగించేటటువంటిది, అందులో సందేహం లేదు. చేత కొంచెం అంటే దూర బంధువులు కావచ్చు, లేదా చుట్టాలు కావచ్చు, లేదా మిత్రులు కావచ్చు, లేకపోతే సహా ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా మనం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం అవమానాలు పొందవలసి రావచ్చు, కొంచెం ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది, కొన్ని కలహాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది కావాలని మనం కలహం పెట్టుకోకపోయినప్పటికీ మన మాట మనకు ఒకలా ధ్వనిస్తుంది, వారికి అవతల వారికి మరొక రకంగా ధ్వనిస్తూ ఉంటుంది. అందుచేత అక్కడ కలహాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడుకోవాలి. మాట్లాడేసిన తర్వాత మీరు ఆచినా ఒకటే తూచినా ఒకటే, దానివల్ల ఫలితం ఉండదు. ముందుగానే ఆలోచించుకుని ఈ మాట అంటే ఏమవుతుందని అప్పుడు తర్వాత మాత్రమే. ఏదైనా ఎవరో అడిగారు అనుకోండి, వెంటనే ఎక్కర్లేదు సమాధానం. ఒక 20-30 సెకండ్లు మీరు తీసుకోవడం వల్ల నష్టమే లేదు. ఈ మాట అంటే ఏమవుతుంది, వాడికి ఏం కోపం రాదు కదా, ఈ మాట అంటే మంచిదే కదా, వాడికి కూడా సంతోషపడతాడు అని ముందుగానే ఆలోచించుకోండి. చేసుకుంటే మీకు మంచి సుఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారము, అది కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అక్కడ మనకు వచ్చినటువంటి మనకు అన్నీ ఉన్నాయి, కానీ వాటి యొక్క ఫలితాలను మనం పొందజాలం. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాదివన్నీ కూడా చాలా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనమే, కానీ వాటి ఫలితాలను పొందలేకపోతూ ఉంటాం. ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ భాగ్యస్థానంలో రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 10వ స్థానంలో గురు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఏకాదశ స్థానంలో వక్రగతిలో సంచరిస్తూ ఉన్నప్పటికీ ఉన్న కారణంగా 10వ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకుని ఫలితాలు చెప్పుకున్నట్టయితే 10వ స్థానంలో గురు యొక్క సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అక్కడ ఇబ్బందులు ఉంటాయి. ఆదాయం కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఈ విధంగా 9 గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వీటికి భయపడవలసిన పని లేదు. ఇది కేవలం గోచారమే. దీనికి చిన్నపాటి రెమెడీస్తూ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించి కానీ ఏది చేసుకున్నా చాలా సౌపర్తమైన ఫలితాలు వస్తాయి. దీనికి మీరు భయపడిపోక్కర్లేదండి. ఎందుకంటే మొన్న ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయన ఎవరినో కలిశారట, ఏదో కుజదోషం ఉందన్నారట. ఆయనేమో తమిళనాడులో 6 క్షేత్రాలు ఏవో ఉన్నాయట సుబ్రహ్మణ్య స్వామికి, అవన్నీ తిరగ రమ్మని చెప్పారట. ఈయనకు పక్క లీవ్ దొరకలేదు, ఇంచుమించుగా డబ్బు చాలా ఖర్చు అయిపోయిందట. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఫేస్ చేశారట. కొంచెం అక్కడ నీళ్ళు ఇక్కడ సెట్ అవ్వలేదు. మళ్ళీ వచ్చాక వారం రోజులు మళ్ళీ
కొంచెం జబ్బు పడ్డం అంటే అదే దగ్గు రొంప ఇట్లాంటివన్నీ ఇబ్బందులు పడ్డారు. ఇది అంతంత పెద్ద కఠినమైనటువంటి ఈ అవసరం లేదండి. ఇది గోచారమనే కాదండి, జాతకంలో అలా ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, మన హైదరాబాద్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిన్న గుళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి. స్కంద టెంపుల్ అని ఒకటి ఉంది. చాలా గుళ్ళల్లో మన సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ఉన్న దగ్గర పెద్ద గుళ్ళల్లో అన్నింటిలో కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. ఇక్కడ వేరు అక్కడ వేరు, అక్కడ దేవుడు పవర్ఫుల్. ఇలాంటివి ఇవన్నీ ఎక్కువ మాట్లాడినవి. ఆయన పవర్ఫుల్ అయితే ఇక్కడ పవర్ లేని ఆయన అయినా అలాంటివన్నీ వద్దండి. ఇవి ఎక్కడ లేనటువంటి మాటలు వాళ్ళ భాషా పాండిత్యాన్ని ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి చెప్పే మాటలో దేవుడు ఒక్కడే, ఆయన ఎక్కడున్నా పవర్ఫుల్లే, ఆయన ఎక్కడ లేకపోయినా పవర్ఫుల్లే, అంతేగాని ఆయన పవర్ఫుల్ దేవుడు ఈయనేమో ఇట్లాంటివి వద్దండి. అంచేత మీకు నచ్చింది ఏదో చేసుకోండి. ఎక్కడ మీరు ఏది చేసినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, ఏ దేవుడికి నమస్కారం చేసుకున్నా కూడా ఆ కేశవుడికే చెందుతాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేత చక్కగా మీరు దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న రెమెడీస్ చాలండి. ఎంత పెద్ద దోషానికైనా, ఎంత పెద్ద పర్వతం అంత దూది ఉన్నా కూడా ఒక్క నిప్పు రవ్వ అందులో పడిస్తే మొత్తం భస్మం ఏముండదని బూడిద మిగులుతుంది. అందుచేత అది పెద్దది ఎంత దోషంగానో కావచ్చు. చిన్న చిన్న పరిష్కారాలతో చేసుకుందాం. నేను చిన్న చిన్న పరిష్కారాలు సూచిస్తాను. అందులో మీకు ఏం సందేహం అక్కర్లేదండి.